కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది కదా! ఈ మంత్ అంతా కూడా మనం శివనామ స్మరణలో అందరం మునిగిపోతాం. మా అమ్మ అయితే చాలా చాలా చేస్తారు. శివయ్యకి పూజలు నేను కూడా అలానే చేసుకుంటాను. మర్చిపోయానన్నట్టు అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలండి. మేమైతే షష్ఠి అప్పుడైతే పుట్ల పాలు పోసుకుంటాము. ప్రతి సంవత్సరం మేము పుట్టినప్పటి నుంచి కూడా అలానే చేసుకుంటాం మేమైతే. అందులో కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక మొదటి శనివారం ఈరోజు. చాలా చేసుకున్న పూజ అయితే 2 పిండి దీపాలైతే పెట్టుకుంటా కదా! ఇంకా శంకు చక్రనామాల్లో కూడా దీపారాధన చేసుకొని శివయ్యకి మాత్రం ప్రత్యేకంగా ఒక దీపం అయితే పెట్టుకున్నాను శివయ్యకి మాత్రం. 5 దీపాలయినియి. అలానే 5 రకాల ప్రసాదాలు కూడా చేసుకున్నాను. రవ్వ లడ్డు, పులిహోర, బెల్లం పానకం, పచ్చి సలివిడి, బెల్లం. ఈ 5 కలిపి 5 రకాల ప్రసాదాలయితే అయినియి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేసిన 5 రకాల ప్రసాదాలయ్యాయి. ఇంక నా దగ్గరున్న సిల్వర్ పువ్వులతో అయితే ఇంకా గోవిందనామాలు చదువుకొని శ్రీవారి పాదాల దగ్గరైతే ఆ సిల్వర్ 2 పువ్వులు పెట్టుకున్నాను. తులసాకులైతే అవైలబుల్‌లో లేవు. ఇంక శనివారం కాబట్టి గంధం బొట్టు కింద అలానే ప్రతి సోమవారం మాత్రం కార్తీక మాసంలో పూజ చేసుకుంటాను. చాలా చేసుకుంటాను. చాలా ప్రశాంతంగా అయింది ఈ వారం పూజ. మన వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను నేను అలానే. ఓం నమో వెంకటేశాయ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.